హలో అండి. వచ్చేసాను. ఒక సూపర్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా కథనైతే స్టార్ట్ చేసేద్దాము. ఆ రోజు తన బర్త్డే. తనకి విషెస్ చెప్దామని కాల్ చేశా. ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అంటూ మాట్లాడింది. నాకు భయం వేసింది. నోట్లోంచి మాట రాలేదు. విషెస్ కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దున్నే హలో అంటుంది, రాత్రి కల్లోకి వస్తుంది. కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది. తను నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తన్ని సరు అని పిలుచుకుంటాను. నాలో నేనే. తనకు మాత్రం నన్ను బావా అని పిలవడం ఇష్టం. నేను తన్ని ఇష్టపడుతున్నానని తనకీ తెలుసు. కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తన్ని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సి వస్తుంది. తను నాకు మొగుడవుతుంది అని నా భయం. ఇక లాభం లేదు. ఇవాళ ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాల్సిందే అనే అనుకున్నాను. వన్ సైడ్ లవ్కే దేవదాస్ అయిపోయేలా ఉన్నా. పొద్దున్నే మా ఇంటికి వచ్చింది. వాళ్ళమ్మ చేసిన స్వీట్ తీసుకొని హాయ్ అని విష్ చేశాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టింది. ఏంటి బావా టెన్షన్లో ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్. నేను నీతో మాట్లాడాలి అని అన్నాను. సరు బావా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా అని అంది. నేను ఇది కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు అని అన్నాను. సరు మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? బావా ఏమైంది నీకు ఇవ్వాలా అని అడిగింది. ఎప్పుడు ఎక్కడ నాకు కూడా తెలియదు. కానీ ఇక ఆలస్యం చేయాలని లేదు. తనకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మ పక్కనే ఉంది. ఇంకా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేకపోయాను. సరు ఏంటి బావా నాకేమన్నా ప్రపోజ్ చేస్తున్నావా అని అంది నవ్వుతూ. అదేంటి ప్రపోజ్ చేయకముందే ఇలా బుక్ చేసింది. ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో. ప్రపోజ్ చెయ్యాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్. నేను బస్ స్టాప్లో కలుద్దాం ఓకేనా అని అడిగాను. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. ఓకే 9 AM బస్ స్టాప్ అని చెప్పి వెళ్ళిపోయింది తను లాస్ట్లో చెప్పిన 9 AM బస్ స్టాప్ ఒక్కటే నాకు అర్థమైంది. అమ్మయ్యా అనుకున్నాను. ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చిపోయింది. దేవుడా ప్రతిదినం దినదిన గండంలా ఉంటే ఎలా? తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళేసరికి ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మోరికి బలివ్వటానికి సిద్ధంగా ఉన్న మేకపోతులా అనిపించా. బ్యాక్గ్రౌండ్లో చావు డప్పులు వినిపిస్తున్నాయి. కానీ అది నా ఒక్కడికే వినిపిస్తున్నాయి. చెప్పాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్ ముందు పుట్టి నేను తర్వాత పుట్టానేమో. అన్నిటికీ నా కన్ఫ్యూజనే. సరు ఏంటి బావా రమ్మన్నావు? ఏమైనా సీరియస్ విషయమా? అయినా ఇంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద ఏంటిదంతా? ఏంటో తను ముందే బెదిరగొట్టేస్తుంది. ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్లు నవ్వులుతున్నా నేను. సరు బావా మాట్లాడు. ఏంటి టెన్షన్? ఎందుకు? నేను నీకు కొత్త కాదు కదా. నేను ఐ లవ్ యూ అని చెప్పేశా. సరు వాట్? నేనేమో సైలెంట్గా ఉన్నా. సరు ఏంటి బావా ఇది? మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? నేను మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఏమవుతుందో ఆలోచించాను. ఐ నీడ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. నిన్ను నా చిన్నప్పటి నుంచే ఇష్టపడుతున్నాను. కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మనం బయటికి వెళ్ళిపోదాం అని అన్నాను. సరు ఛీ ఇడియట్ అని ఒక చెంపదెబ్బ కొట్టింది. ఏమైందో నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సడన్గా తన చెయ్యి నా చెంప మీద నాట్యమాడిందని తర్వాత అర్థమైంది. ఒకసారి బస్ స్టాప్లో చూసా. ఎవరైనా చూసారేమో అని. ఒక అమ్మాయి ఎవరో నా వైపే చూస్తుంది. మళ్ళీ సరు నాకు కనపడలేదు కొన్ని రోజుల వరకు. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి మాట్లాడాలి అని. తను మామూలుగానే ఉంది. తను ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య నేను ఆయువు పోసుకున్నాను. నేను మేడం గారు బాగున్నారా అన్నాను. సరు మేం బాగున్నాం లేండి సార్. ఊరికనే రారు కదా మహానుభావులు. ఏంటో చెప్పండి. తను నా కళ్ళల్లోకి చూసింది సూటిగా. నాకు చాలా బాధగా అనిపించింది. తనని ఎక్కడ మిస్ చేసుకుంటానేమో అని. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాను తనతో మాట్లాడలేక. 2 రోజుల తర్వాత సరు కాల్ చేసింది. సరు బావా ఎలా ఉన్నావు అని అడిగింది. నేను
బావున్నా, చెప్పు ఏంటి కాల్ చేసావు అని అడిగాను. సరు, బావా నువ్వు నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా? నేను మాటల్లో చెప్పలేనంత. సరు, మాటల్లో చెప్పలేకపోతే పాటల్లో చెప్పు బావా అని చిలిపిగా నవ్వేసింది. ఆ చిలిపితనం, ఆ నవ్వు రోజు మళ్ళీ మళ్ళీ చూడాలనే కదా నా తపన. ప్లీజ్ సరు, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ యామ్ నాట్ జోకింగ్ అని ఫోన్ కట్ చేశాను. కావాలని. నేను కట్ చేస్తే తను కనెక్ట్ అవుతుందో లేదో చూద్దామని. నెక్స్ట్ డే రోజు మళ్ళీ కాల్ చేసింది. ఈసారి కనెక్ట్ అయింది. సరు, నువ్వు కూడా నాకు ఇష్టం బావా, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. కానీ నువ్వు బస్ స్టాప్లో చెప్పినట్లు ఇంట్లో వాళ్ళని వదిలేసి రమ్మంటే మాత్రం నేను రాను. ఐఎమ్ సారీ. నేను చేసింది తప్పే అనిపించింది నాకు. ఒక అమ్మాయిని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఇంట్లో తెలియకుండా అని అడగటం కరెక్ట్ కాదు అనిపించింది. తను మెచ్యూర్డ్గా ఆలోచించింది. ఓకే, నీ ఇష్టం. నీ ఇష్టాన్ని కాదనను. మనం ఒకసారి కలుద్దామన్నాను. సరు, ఎక్కడా? కాఫీ డేలో కలుద్దామా అంది. మనసులో తెలియని సంతోషం. ఎందుకో అర్థం కాలేదు. ఒక అడ్డంకి తొలగిపోయింది అనుకున్నాను. తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. నాకు కన్ఫ్యూజన్ ఉంది. అదే తేడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. మా ఇంట్లో ప్రాబ్లం ఉండదు అని తనకి తెలుసు. అవును, నన్ను ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాను. నాలో నీకు నచ్చిన విషయం ఏమిటి అని అడిగాను. సరు, అదేం లేదు బావా, మొదటి నుండి నీ మీద నాకు సదభిప్రాయమే ఉంది. కానీ నువ్వు కూడా ఎప్పుడూ చెప్పలేదు, నేను పట్టించుకోలేదు. ముక్కు మొహం తెలియని వాడిని చేసుకునే బదులు నిన్ను చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అని అనిపించింది. తను చాలా ప్రాక్టికల్గా ఆలోచించింది. తనకి రిస్క్ తీసుకోవాలని లేదు పెళ్లి విషయంలో. చివరిగా వెళ్ళేటప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని వచ్చాను. తీసుకుంటుందో లేదో అని కన్ఫ్యూజన్. మళ్ళీ నాలో థ్యాంక్ యూ బావా అని లాగేసుకొని వెంటనే సిగ్గుపడుతూ వెళ్తూ లవ్ యూ టూ బావా అని చెప్పింది. మళ్ళీ నాలో ఒక సాంగ్ మొదలైంది. ఈసారి చావుడప్పులు కాదు. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. అలా బ్యాక్గ్రౌండ్లో నా మనసులో ఒక పాట మోగుతూ ఉంది. ఇక ఒకటయ్యే రోజు కోసం నా ఎదురుచూపులు మొదలయ్యాయి. నెక్స్ట్ డే సరు కాల్ చేసింది. సరు, బావా మన విషయం ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. కానీ వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళు ఏది చెప్తే అదే. నువ్వు ఏది చెప్తే అదే అని అన్నాను. నేను కూడా నిన్ను బాధ పెట్టను అని అన్నాను. తను నాకు దక్కదేమో అన్న బాధగా ఉంది. ఏ అమ్మాయినా చూసినా సరునే గుర్తొస్తుంది. తన చిలిపి నవ్వు మర్చిపోలేకపోతున్నాను. ఎవరి మాట విన్నా తనే. నాలో వచ్చే ప్రతి ఆలోచన తన మీదే. సెకనుకొక అగ్నిపర్వతం బద్దలవుతుంది. తనని మర్చిపోవాలని నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎలా చెప్పను, ఏం చెప్పనని మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చూస్తూనే బతకాలనిపిస్తుందేమో. ఆ రోజే సరు వాళ్ళ డాడీ మా ఇంటికి రావటం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్ రెండూ మొదలయ్యాయి. మళ్ళీ ఏమంటారో అని కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో అని టెన్షన్. కాలు కాలిన పిల్లిలాగా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచి వాటర్ ఇచ్చాను. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను మీతో. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నారు. మా అమ్మ నాన్న ఒకరి ముఖాలొకరు చూసుకొని తిరిగి నా మొహం చూశారు. ఇది నిజమేనా? మాకు ఒక మాటైనా చెప్పలేదు అని అన్నారు. వాళ్ళ చూపుల్లో అంత అర్థం వచ్చింది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వాను ఏడవలేక. ఇంతలో నాన్నగారు కలగ చేసుకొని మా వాడి ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే బాగుంటుంది, మన ముందే ఉంటారు అని అన్నారు. ఓహ్, గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్ నాలో. ఎస్, గెలిచాను. ఐ విన్. నేను గెలిచాను. నేను ఈ ఆనందం తట్టుకోలేకపోయాను. వెంటనే సరుకి కాల్ చేసి చెప్పాను. తను హ్యాపీ,
ఆల్ హ్యాపీస్. మా 2 ఫ్యామిలీస్లో ఇది జరిగిన నెక్స్ట్ మంతే మా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు ఎప్పుడు. తను నాకు దక్కుతుందని కూడా అనుకోలేదు. మధుమాసం కోసం ఎదురు చూసే కోయిల్లా మేము కూడా ఎదురు చూస్తున్నాము. మా పెళ్లి రోజు కోసం ఎదురుచూపులోని తీయని బాధ, కమ్మగా ప్రేమని పంచుకున్నాము. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తను డిన్నర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాము, షెల్ వి డూ సాల్సా అని అడిగాను. తను ట్రేడ్ మార్క్ చిలిపి నవ్వుతో విసిరింది. మొబైల్లో స్లో సాంగ్స్ ఒకటి ప్లే చేశాను. ఒక చెయ్యితో తన చేతిని అందుకొని ఇంకో చేత్తో తన నడుముని అల్లుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కాళ్ళు కదుపుతూ, తను నాకన్నా బాగు చేస్తుంది, నేను ఎలా ఉంది అని అడిగాను. సరు, ఈ ప్రపంచంలో మనిద్దరమే ఉండాలి, ఇలానే ఉండిపోవాలి అనుంది అంది. నేను ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూనే ఉండాలనుందా అని అడిగాను. సరు, మొద్దు, ఇలానే అంటే ఎప్పటికీ నీ కౌగిల్లోనే బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం అంది. నేను, అవును, ఇంత తీయగా మాట్లాడతాం ఎప్పుడు నేర్చుకున్నావు? మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పట్టిందా? మరి ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త. మళ్ళీ నీకోసం లక్ష్మణ్ రేఖ కొనాలి నేను అని అన్నాను. సరు, నీ మొహం, నువ్వే కదా నన్ను పట్టిన గండు చీమవి. నువ్వు ఉంటే చాలు నాకు తోడు, ఏ రేఖ అవసరం లేదు. తన కళ్ళల్లో మెరుపు చూసి నాలో నేనే మురిసిపోయి గట్టిగా అరిచేశాను. ప్రపంచాన్ని జయించిన ఆనందంలో యాహూ తను కూడా అరిచింది. కానీ తను అరిచింది నన్ను ఎందుకులా పిచ్చి మాటలా గట్టిగా అరుస్తున్నావు అని. నేను, అవును, నాకు పిచ్చే, నీ పిచ్చే పట్టింది అని అన్నాను. సరు, అవునా, అయితే చెప్పు, పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా ఇంత పిచ్చిగా అని అడిగింది. నేను, అవును, పెళ్ళయ్యాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తా. సరు, ఇంతకన్నా అంటే? నేను, అంటే ఏమని చెప్పను, నాకు సిగ్గేస్తుంది. సరు, ఏరా నీకు సిగ్గా? అంటే సిగ్గుపడేవాడిని ఇంకా నాతో కాపురమేం చేస్తావు? నేను, లేదురా, నిన్ను ఇంకా బాగా చూసుకుంటా, నిన్ను నాలో దాచేసుకుంటా. నువ్వు ఎటూ తప్పిపోకుండా నాకు భయం నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానో అని. సరు, ఆహా, ఇంకా చెప్పు, ఇంకా ఇంకా చెప్పాలి. నేను, చెబుతాను కానీ నవ్వకూడదు. సరు, చెప్పు బావా అంటూ నా కళ్ళలోకి చూస్తూ తను నన్ను దగ్గరికి తీసుకుంది. నేను, నిన్ను నా ఒళ్ళో పెట్టుకొని లాలించాలి, నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకు కాటిక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని, నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని గోరుముద్దలు చేసి చందమామను చూపిస్తూ అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు అన్నం తినిపించాలని, నీకు నిద్ర వస్తే నిన్ను నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, నువ్వు నిద్రలోకి జారేటప్పుడు నిన్ను చూడాలని. నువ్వంటే చాలా ఇష్టం రా. నిన్ను చేసుకున్నాక నాకు అమ్మవైనా నా అమ్మాయివైనా నువ్వే. మా అమ్మకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నీకు అంత రెస్పెక్ట్ ఇస్తాను. పెళ్ళయ్యాక ఇంకేమైంది, పెళ్ళైపోయింది కదా, ఇంకేంటి అని నిన్నెప్పుడు తక్కువ చేసి చూడను, మాట్లాడను. నిజం, నీకు కాళ్ళు నొప్పి అయితే కాళ్ళు కూడా నొక్కుతా, అంత పిచ్చి నువ్వంటే. నాకో పాప పుడితే తనని ఎలా సాగుతానో నిన్ను అలానే చూసుకుంటాను. నువ్వు నాకు ఎప్పటికీ పసిపాపవే. నీతో కలిసి అల్లరి చేయాలని, నీకుతో కలిసి ఆడుకోవాలని ఉంది, నీతో బతకాలని ఉంది అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని మనసుకు హత్తుకున్నాడు. సరు, నేను ఇంత బాగా చూసుకుంటావా నన్ను? నాకు భయంగా ఉంది, నేను నిన్ను సరిగ్గా చూసుకోలేనేమో అని. నేను, ఎందుకు భయం, నేనే నిన్ను చూసుకుంటాలే, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తే నేను కూడా తప్పు చేసినట్టే, ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరు నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే. సరు, అయితే నేను చాలా లక్కీ కదా. ఎన్ని ఇయర్స్ ఉన్నాము అన్నది కాదు ముఖ్యం, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు. ఇది చాలు నాకు అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తను ఏదో చెప్పబోయింది కానీ మాటలు కరువయ్యాయి. మాటలు చెప్పలేని భావాలు కనులు పలుకుతాయంటారు. నిజమే, ఆర్తితో తన కళ్ళు వర్షించాయి. తన ప్రేమలో నేను తడిసిపోయాను.
నా మనసులో ఇంకో పాట మొదలైంది. ఓం నమః నయన సుతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః అదర జతలకు. ఇలా పాట మోగుతూనే ఉంది. అంత ఆనందం. చివరికి కన్ఫ్యూజన్లన్నీ పోయి నా ప్రేమ దక్కించుకున్నాను అనే ఆనందం. ఏ అద్దంకి లేకుండా తను అలానే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు. ఇంకా పెళ్ళి ఒక్కటే వాయిదా. ఆ పెళ్ళి కూడా అయిపోతే ఇంకా తను ఎప్పటికీ నాదే అని ఆనందంతో అస్సలు రోజులు గడవట్లేదు. త్వరలోనే వారి పెళ్ళి కూడా అయిపోయింది. హ్యాపీగా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా తనకి చూపిస్తూ సరుని అంతే పసిపాపలా చూసుకుంటూ హ్యాపీగా చూసుకున్నారు. అలా వాళ్ళ ప్రేమ గెలిచింది. వీడియో నచ్చితే లైక్.